ధర్మరాజు యజ్ఞం ఇలా ప్రతిరోజు బ్రహ్మాండంగానే జరిగింది. వంటవారు ప్రతిరోజు అక్కడ పర్వతాల వంటి అన్నపురాసులు సిద్ధం చేశారు. అంటే వాళ్ళు కూడా అంతనే, ఎన్నో వంటశాలలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల కొద్ది వంటశాలలు. పెరుగు కాలువలుగాను, నెయ్యి సరస్సులుగాను ప్రవహించింది. దాన్ని ప్రజలందరూ చూశారు. మరి ఎట్లా అక్షయమైందో, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి యొక్క మహిమ అని చెప్పచ్చు. లేక అన్ని రాజ్యాల నుంచి వచ్చాయి పాలు పెరుగు కూడా. రాజా, అనేక ప్రజలతో కూడిన సమస్త జంబూద్వీపం అంతా ఒకచోట ఉన్నట్లుగా ఆ మహాయజ్ఞంలో కనిపించింది. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటి, యజ్ఞానికి వచ్చేటువంటి వాళ్ళు కూరగాయల నుంచి, ఇస్తరాకుల నుంచి, పాలు పెరుగు నుంచి కూడా తీసుకురావచ్చు. అట్లా తీసుకొచ్చారు. ఇక ఏరులుగా పారకుంటుందండి చెప్పండి. ఒక్కరు అరేంజ్ చేస్తే కదా, అట్లా చేయలేదే, వాళ్ళు చేశారు. కానీ వేల కొద్ది, లక్షల కొద్ది జనం తీసుకొచ్చారు. ఒట్టి చేతులతో ఎవరు రాలేదు. రాజులు బండ్లు తీసుకొచ్చారు. కొనాకు ఇస్తరాకులు, అరిటాకులు కూడా తీసుకొచ్చారు భోజనానికి. అందుకని ఏ యజ్ఞానికి మనం వెళ్ళినప్పటికి కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం దాన్ని కొనుక్కొని తీసుకురావాలి. మనం తీసుకొచ్చాక ధాన్యాల నుంచి పెట్టాలి అక్కడ. ఆ యజ్ఞానికి మనం కూడా దాంట్లో పంచుకున్నట్టు అవుతుంది. ఏ యజ్ఞమే జరగని, ఏదైనా జరగని, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనం. వేల కొద్ది జనులు అక్కడికి అనేక పాత్రలను తీసుకొచ్చారు. పాత్రలు కూడా తీసుకొచ్చారట. అంటే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఎంత వడ్డానికి ఎన్ని పాత్రలైనా చాలలేదు, తెస్తూనే ఉన్నారు. అన్నీ ఉపయోగపడుతున్నాయి. వారందరూ బంగారు హారాలను, నిర్మలమైన మణిమయ కుండలాలను అలంకరించుకున్నారు. అందరూ కూడా ధర్మరాజు యొక్క అనుచరులు ద్విజులకు రాజులు తినేటువంటి అనేక విధాలైన అన్నపానీయాలను సమర్పించారు. చక్కగా వడ్డించారు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని చూడటానికి వచ్చిన వేదవేత్తలను, మహారాజులను చూసి భీమసేనుడితో ఇలా అన్నాడు. ఓ భీమా, రాజులందరూ పూజ్యులు కనుక ఇక్కడికి వచ్చిన రాజులందరినీ తగిన విధంగా పూజించు అన్నాడు. అప్పుడు భీముడు నకుల సహదేవులతో కలిసి ధర్మరాజు మాట పాటించాడు. రాజులనంతా పూజించాడు. ఇంతలో శ్రేష్ఠుడైన గోవిందుడు బలరాముని ముందుంచుకొని యాదవులతో కలిసి వచ్చాడు. మహానుభావుడు వచ్చాడు. అప్పుడు కృష్ణుడితో పాటుగా సాత్యకి, ప్రద్యుమ్నుడు, నిశరుడు, సాంబుడు, కృతవర్మ కూడా వచ్చారు. భీముడు వారందరినీ తగిన విధంగా పూజించాడు. వారు రత్నాల భవనాల్లోకి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర అనేక యుద్ధాలతో చిక్కిపోయిన అర్జునుని గురించి చెప్పాడు. ధర్మరాజు కూడా అర్జునుని గురించే కృష్ణుడిని పదే పదే అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ రాజా, అర్జునుడు అనేక యుద్ధాలు చేసి చిక్కిపోయాడు, అలసిపోయాడు అని ద్వారకలో నివసించే ఒక ఆప్తుడు నాకు చెప్పాడు. అతడు దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పాడు. కనుక నేను అతడిని ఈ యాగాన్ని చూడాలని వచ్చాను. ఓ ధర్మరాజా, గనుక ఈ అశ్వమేధ యాగం సిద్ధికి చేయవలసిన పనులను చెయ్యి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడు. ఓ మాధవ, అదృష్టం వల్లే అర్జునుడు క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఇంకా వస్తున్నాడు, ఇంకా రాలేదు. ఓ యదునందన, అర్జునుడు పంపించిన సందేశాన్ని చెప్పు, నేను వినాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నా వద్దకు వచ్చిన వ్యక్తి అర్జునుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇలా చెప్పాడు. శ్రీకృష్ణ, నా మాటను ఇలా చెప్పు. ఓ రాజా, సమస్త రాజులు యజ్ఞాన్ని చూడటానికి వస్తారు. అలా వచ్చిన గొప్పవారిని పూజించడం మన కర్తవ్యం. ఓ కృష్ణ, నువ్వు నా బదులుగా ధర్మరాజుకు చెప్పు. పూర్వం రాజసూయ యజ్ఞంలో అర్ఘ్యం ఇచ్చే సమయంలో జరిగినట్లుగా ఇప్పుడు ఏ దుర్ఘటన జరగకూడదు.
శ్రీకృష్ణ, ధర్మరాజు అందరినీ చక్కగా పూజించాలి, ఆదరించాలి. దాన్ని నువ్వు చక్కగా జరిగేలాగా చూడాలి. రాజద్వేషం వల్ల మళ్ళీ ఈ ప్రజలందరూ నశించకుండా ఉండాలి అని కూడా చెప్పు. మన యజ్ఞానికి మణిపూర ప్రభువు, నా ప్రియపుత్రుడు అయినటువంటి బభ్రువాహనుడు వస్తాడు. ఓ ప్రభు, నువ్వు అతన్ని నా బదులుగా ఆదరించవలసింది. నేనంటే అతడికి చాలా ఇష్టం. అతడు నాకు భక్తుడు, అనురక్తుడు కూడా అయి ఉన్నాడని అర్జునుడు చెప్పిన మాటలను ఆ వ్యక్తి నాకు చెప్పాడు. వాటిని నీకు చెప్పాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని ధర్మరాజు సంతోషించి ఇలా చెప్పాడు అని అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 87వ అధ్యాయం. కృష్ణుడు, ధర్మరాజు, భీముడు మొదలైన కురువీరులు, యజ్ఞం చేయించే విప్రులు మాట్లాడుకుంటూ ఉండగా అర్జునుడి వద్ద నుంచి ఒక దూత వచ్చాడు. బుద్ధిమంతుడైన ఆ దూత కురుశ్రేష్ఠుడైన ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ మహారాజా, అర్జునుడు వస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాట విని ధర్మరాజు కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. రెండవ రోజున అర్జునుడు వస్తూ ఉండటంతో పెద్ద ధ్వని ఏర్పడింది. ఉచ్చైశ్రవంతో సమానమైన వేగం గల యాగాశ్వము వస్తూ ఉండగా దాని గిట్టల తాకిడికి లేచిన దుమ్ము ఆకాశానికి ఎగిరింది. అక్కడ ఉన్న వారందరూ, పార్థ, నువ్వు అదృష్టం వల్ల క్షేమంగా తిరిగి వచ్చావు, ధర్మరాజు ధన్యుడు అని సంతోషంగా అర్జునుడిని రకరకాలుగా పొగిడారు. ఆ మాటలను అర్జునుడు విన్నాడు. నెమ్మదిగా అర్జునుడు అశ్వంతో కలిసి యజ్ఞశాలకు చేరాడు. అప్పుడు ధర్మరాజు, అమాత్యులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని ముందుంచుకొని అర్జునుడికి ఎదురు వెళ్ళారు. అర్జునుడు ముందుగా పెదతండ్రి ధృతరాష్ట్రుడి పాదాలకు, తర్వాత ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమాదులను గౌరవించాడు. శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు. మిగతా వారి చేత గౌరవించబడ్డాడు. వారినందరినీ ఆదరించాడు. తర్వాత అర్జునుడు విశ్రమించాడు. చాలా ఆయాసపడిపోయాడు పాపం. అది నడుచుకొనే రావాలి కదా, ఎంత నడిచాడో ఏమిటో. ఇదే సమయంలో ఉలూపి, చిత్రాంగద అనేటువంటి తల్లులిద్దరితోనూ కలిసి బభ్రువాహనుడు కౌరవుల వద్దకు వచ్చాడు. అతడు తనకంటే పెద్దవారైన కురువంశీయులకు, వృద్ధులకు, ఇతర రాజులకు నమస్కరించాడు. వారందరూ బభ్రువాహనుణ్ణి అభినందించారు. తర్వాత బభ్రువాహనుడు నాయనమ్మైనటువంటి కుందీదేవి భవనంలోకి వెళ్ళాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, బభ్రువాహనుడు పాండవుల భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ తన పేరు చెప్పుకొని నాయనమ్మ అయినటువంటి కుంతీదేవికి నమస్కారం చేశాడు. తర్వాత చిత్రాంగద, ఉలూపి ఇద్దరు కుంతి, ద్రౌపదుల వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. తర్వాత వారు సుభద్రను, ఇంకా ఇతర కురువంశ స్త్రీలను కూడా దర్శించారు. కుంతీదేవి ఆ ఇద్దరి కోడళ్లకు వివిధ రత్నాలను బహుకరించింది. ద్రౌపది, సుభద్ర, ఇతర స్త్రీలు కూడా వారిని ఆదరించారు. ఇద్దరికీ బహుమతులు ఇచ్చారు. తర్వాత రాణులైన ద్రౌపది, సుభద్రలు చాలా విలువైన గొప్ప ఆసనాల మీద కూర్చున్నారు. అర్జునుడు మేలు కోరే కుంతీదేవి వారిద్దరినీ స్వయంగా ప్రత్యేకించి ఆదరించింది. అలాగే కుంతీదేవి బభ్రువాహనుని కూడా సత్కరించింది. తర్వాత బభ్రువాహనుడు ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం పెట్టాడు. తర్వాత ధర్మరాజు, భీముడు మొదలైన ఇతర పాండవుల వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. వారందరూ బభ్రువాహనుడిని ప్రేమతో కౌగిలించుకున్నారు, ఆదరించారు. ఎంతో సంతోషిస్తూ బభ్రువాహనుడికి ధనం బహూకరించారు. బభ్రువాహనుడు తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు వినయంగా వెళ్ళాడు. కృష్ణుడికి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడు బభ్రువాహనుడికి విలువైనది, అందరూ మెచ్చుకొనే దివ్యాశ్వాలను కట్టబడి ఉన్నది, బంగారంతో అలంకరించబడింది అయినటువంటి రథాన్ని బహుకరించాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు
విడివిడిగా బబ్రువానుడికి ధనమిచ్చారు. ఆ తరువాత 3వ రోజున వ్యాస మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ కుంతి కుమారా, ఈరోజు మంచి రోజు కనుక ఈరోజు నుండి యాగాన్ని ప్రారంభించు. ఇదే నీకు మంచిది. ఇక యజ్ఞం చేసే సమయం ప్రారంభమైంది. యాజకులు తొందర పెడుతున్నారు. ఓ రాజా, ఈ నీ యాగంలో ఎలాంటి లోపము లేదు, లోటు లేదు. అందుచేత ఇది సర్వాంగపూర్ణమైంది. బంగారం అనే ద్రవ్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది బహుసువర్ణకం అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఎక్కాల్సిందే కదా. అక్కడ కొండ తవ్వి తీసుకొచ్చేశారు. ఇక అంతా పంచాలి కదా మొత్తం. ఏ దేశాలకు వెళ్ళిందో అప్పుడు, ఓ మహారాజా, ఇలాగే దక్షిణను 3 రెట్లు ఎక్కువ చేసి ఇవ్వు. ఇందులో విప్రులు ప్రధాన కారణం కనుక 3 రెట్లు దక్షిణ ఎక్కువ కావటం వల్ల ఈ యజ్ఞం 3 యజ్ఞాలతో సమానమై ఉంటుంది. నువ్వు ఆత్మీయులను వధించటంతో చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకుంటావు. ఓ రాజా, నువ్వు ఈ యాగం తర్వాత చేసే అవభృత స్నానం పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది, పుణ్యమైనది అన్నాడు. తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగ సిద్ధి కోసం నియమాలు ఆచరించాడు. అశ్వమేధ యాగం సమృద్ధమైన అన్నం, దక్షిణలు, సమస్త కామనలు, గుణాలతో కూడింది. అటువంటి ఆ యాగాన్ని ధర్మరాజు ఆరంభించాడు. రాజా, అక్కడ విప్రులు ప్రవర్గ్యం అనేటువంటి ధర్మానుకూల కర్మను చేశారు. శాస్త్రానుసారం సోమాభిషవం అనేటువంటి సోమలత రసాన్ని తీయటానికి పూనుకొన్నారు. ఓ రాజా, తర్వాత సోమపాయువులతో శ్రేష్ఠులు, శాస్త్రానుసారం నడుచుకునే విద్వాంసులు సోమరసం తీశారు. దాంతో క్రమంగా 3 వేళలలో చేయవలసిన యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞానికి వచ్చిన వారిలో దీనుడు, దరిద్రుడు, ఆకలి కొన్నవాడు, దుఃఖితుడు అనేవాడు లేడు. అసలు ఎవరికి ఆకలి అనేది లేదు. ఎందుకంటే భీముడు భోజనానికి వచ్చిన వారికి ఎప్పుడూ భోజనం పెట్టించాడు. అంటే భీముడిది పని అది. లోపలికి వస్తూనే భోజనం, అంతే. ఈ మాటలు నువ్వెవరు, నువ్వేంటి, అదంతా ఏం అడగటం లేదు ఆయన. భీముడు పని అంతే. లేకపోతే గద చూపిస్తాడు ఇట్లా. అందుకని భయపడి ఇంటికి వెళ్ళి భోజనం చేయాల్సిందే. ఇక యజ్ఞవేది చూడాల్సిన పని లేదు. యజ్ఞవేది నిర్మాణంలో నిపుణులైన యాజకులు ప్రతిరోజు శాస్త్రోక్త విధిని బట్టి సకల కార్యాలు చేశారు. ఆ యజ్ఞం యొక్క యజ్ఞశాల విచిత్రంగా ఉంది. యజ్ఞశాల అన్ని చోట్ల అన్ని విధమైన ఒక పెద్ద పట్టణంలాగా తయారైంది. అన్ని చోట్ల అన్ని విధమైనటువంటివి స్నానం గదులు మొదలుకొని అన్నీ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కటి ఉంది అక్కడ. అది నిజమైన యజ్ఞం అంటే అట్లా ఉండాలి. బుద్ధిమంతుడైన ధర్మరాజు చేసే యజ్ఞంలోని ఋత్వికులంతా షడంగాలు చదువుకున్నవారే. బ్రహ్మచర్య వ్రతం పాటించినవాడు, ఆధ్యాపనంలో కుశలుడు కానివాడు లేడు అక్కడ. అందరూ సమర్థులే ఉన్నారు, పండితులే ఉన్నారు. ప్రతి ఒక్కరూ పండితులే అక్కడ. పరిచారకుడు పండితుడే. యజ్ఞవేది నిర్మాణానికి అక్కడ బంగారు ఇటుకలను ఉపయోగించారు. వాటితో నిర్మించబడిన యజ్ఞవేదిక దక్ష ప్రజాపతి యజ్ఞవేదికలాగా శోభించింది. యజ్ఞంలో నిలిపిన యూపాలకు 300 పశువులను బంధించారు. వాటన్నిటిలో ప్రధానమైంది యాగాశ్వం. ఆ ధర్మరాజు యజ్ఞం సాక్షాత్తు దేవఋషులతో నిండి ఉంది. మంచి శోభాయవంతంగా ఉంది. విశాలమైన ఆ యజ్ఞశాలలో ఒకవైపున గంధర్వులు మధురంగా సంగీతం పాడుతున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. దానితో యాగ శోభ వృద్ధి చెందింది. ఆ యజ్ఞ మండపం అంతా కింపురుషులతో నిండిపోయింది. కిన్నరులు దాని శోభను వృద్ధి చేస్తున్నారు. యాగశాలలో నలువైపులా సిద్ధులకు, విప్రులకు నివాసాలు ఏర్పరిచారు. ఆ సభలో నారదుడు, తుంబురుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, ఇంకా ఇతర సంగీత విద్యావేత్తలు ఉన్నారు.
సంగీత నిపుణులు, నాట్య విద్వాంసులు అయినటువంటి గంధర్వులు ప్రతిరోజు యజ్ఞక్రియల మధ్య విరామం ఏర్పడిన సమయంలో విప్రులను తమ విద్యలతో ఆనందపరుస్తూ ఉన్నారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 89వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: జనమేజయ, శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఇతర పశువుల విషయంలో చేయవలసిన కర్మలను పండితులంతా చేశారు. తర్వాత యాగాశ్వాన్ని పూజించారు. ద్రౌపదీదేవిని కూర్చోబెట్టారు. శాస్త్రంలో చెప్పబడిన విధంగా అశ్వానికి కర్మలనంతా చేశారు. దాని వపను తీసి తగిన విధంగా సంస్కారం చేశారు. ధర్మరాజు అప్పుడు వచ్చిన వపాధూమాన్ని సోదరులతో కలిసి ఆఘ్రాణించాడు. అలా చేయటం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. తర్వాత చేయవలసిన కర్మలన్నిటినీ 16 మంది ఋత్వికులు పూర్తి చేశారు. తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలిసి ఇంద్రుడిలాగా వెలిగిపోతున్న ధర్మరాజు యజ్ఞాన్ని పూర్తి చేసి ఆశీర్వదించాడు. తర్వాత ధర్మరాజు విప్రులకు యథావిధిగా 1000 కోట్ల బంగారు నాణాలను దానం చేశాడు. వ్యాస మహర్షికి ఈ సమస్త భూమిని దానం చేశాడు. యజ్ఞ పశువులన్నీ కూడా వైకుంఠంలో అందరూ దేవవృషులుగా, గంధర్వులుగా వైకుంఠంలో అందరూ కనపడుతున్నారు, ధర్మరాజును ఆశీర్వదిస్తున్నారు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఇచ్చిన ఈ భూమిని నీకే ఇస్తున్నాను. దీని మూల్యాన్ని మాత్రమే నాకివ్వు. విప్రులు ధనాన్నే కోరుకుంటారన్నాడు. అప్పుడు ధర్మరాజు సోదరులతో కలిసి రాజులందరూ వింటూ ఉండగా విప్రులతో ఇలా అన్నాడు: ఓ విప్రులారా, అశ్వమేధం అనే మహాయజ్ఞంలో భూమిని దక్షిణంగా ఇచ్చే విధానం ఉంది. కనుక అర్జునుడు జయించిన ఈ సమస్త భూమిని నేను ఋత్వికులకు ఇచ్చాను. ఇక నేను అడవికి వెళతాను. మీరు చాతుర్హోత్ర యజ్ఞ ప్రమాణం బట్టి ఈ భూమిని 4 భాగాలు చేసి పంచుకోండి. ఓ ద్విజులారా, నేను విప్రధనాన్ని తీసుకోవటానికి ఇష్టపడను. అలాగే నా సోదరులు కూడా ఇష్టపడరు అన్నాడు. ధర్మరాజు, ఆయన సోదరులు ద్రౌపది ఏకకంఠంతో ధర్మరాజు మాటను ధృవపరిచారు. ఆ మహాత్యాగాన్ని విన్న విప్రుల శరీరాలు జలధరించాయి. ధర్మరాజును విప్రులందరూ మెచ్చుకున్నారు. అప్పుడు వ్యాసుడు విప్రుల మధ్యలో ఉండి ధర్మరాజును అభినందిస్తూ ఇలా అన్నాడు: రాజా, నువ్వు ఈ భూమిని నాకిచ్చావు. దీనిని నేను నీకు తిరిగి ఇస్తున్నాను. కనుక నువ్వు ఈ విప్రులకు బంగారాన్ని ఇవ్వు. అప్పుడు ఈ భూమి నీదే అవుతుంది అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, వ్యాస మహర్షి చెప్పినట్లే చెయ్యి, నీకదే మంచిది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో కలిసి సంతోషించాడు. మరుత్తు రాజును అనుకరిస్తూ ఈ ధర్మరాజు చేసిన మహాదానం ఈ లోకంలో ఇంకొక రాజు చేయలేడు. వ్యాస మహర్షి బంగారాన్ని అంతా తీసుకొని విప్రులకు ఇచ్చాడు. వారు దాన్ని 4 భాగాలు చేసి తీసుకున్నారు. ధర్మరాజు భూమికి మూల్యంగా ధనం ఇచ్చి తన సోదరులతో కలిసి ఆనందించాడు. దానితో ధర్మరాజు యొక్క పాపాలు కూడా నశించాయి. స్వర్గం పొందటానికి అధికారాన్ని పొందాడు. అనంతమైన ఆ సువర్ణ రాశిని తీసుకొని ఋత్వికులు మహదానందంతో మహోత్సాహంతో విప్రులందరికీ పంచిపెట్టారు. యజ్ఞశాలలో ఉన్నటువంటి సమస్త బంగారాన్ని, బంగారు ఆభరణాలను, బంగారు ద్వారాలను, బంగారు యూపాలను, అంటే యాగశాల మొత్తం పీకేశారు. యాగశాలంతా బంగారుతో అలంకారం, అందరూ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అనేసాడు. వాళ్లకు తీసుకొని చాలైపోయింది. ఎంత అని తీసుకుంటారు? బంగారు యూపాలు, పెద్ద పెద్ద స్తంభాలు, బంగారు ద్వారాలు కూడా వాకళ్ళు కూడా తీసేసుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.